మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము అనేటువంటి వచనాన్ని మనం ధ్యానం చేశాం. అయితే ఇందులో ఇంకా అనేక తలంపులు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని గురించి ఈ పూట ఆలోచన చేద్దాం. పేతురు ఇలా జ్ఞాపకం చేస్తాడు. 2 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనాలలో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావిలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. వీరు తెగవగలవారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింప వెరవకయున్నారు అన్న వచనాన్ని మనం చదువుతాం. ఇందులో భక్తులను శోధనలో అనే పదం దగ్గర పైరాస్మోస్ అనేటువంటి పదాన్ని గ్రీకులో వాడడం జరిగింది. కాబట్టి కెంట్ హ్యూస్ గారు ఏమంటారంటే, మమ్మను శోధనలోనికి తేక అనే వాక్యంను మనం ఎలా అర్థం చేసుకోవాలో ఆయన ఇలా చెప్తారు. కొంతమంది భావిస్తున్నట్లుగా ప్రతి శోధనకు కారణం దేవుడు కాదు. యాకోబు 1:13 ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడుచున్నప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. మరొక వైపున ఒకవేళ క్రైస్తవులు ఈ ప్రార్థన చేసి ఉంటే వారు ప్రతి శోధనను తప్పించుకొని ఉండేవారు అని కొందరు భావిస్తారు. అపోస్తలు మరియు గొప్ప భక్తులకు అనేకులు నిరంతరం శోధనలను ఎదుర్కొంటూనే వచ్చారు. మమ్మల్ని శోధనలోనికి తేక అనే వాక్యమును అర్థం చేసుకోవాలనుకుంటే శోధన అనే పదమును కాస్త లోతుగా అర్థం చేసుకోవాలి అని ఆయన అభిప్రాయపడతాడు. కాబట్టి దేవుడు కీడు విషయమై శోధించడు గనక మనం శోధించబడినప్పుడు దేవుని చేత శోధించబడుచున్నాము అని అనుకోకూడదు. కానీ మరొక వైపున చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు ఎలాగూ శోధించడు, కానీ శోధనలు ఎందుకు వస్తున్నాయి? మన దేవుడు శోధనల నుంచి తప్పించేవాడే తప్ప శోధించేవాడు కాదు కదా. కాబట్టి మనం సరిగ్గా ప్రార్థన చేసుకుని ఉంటే అసలు ఈ శోధనలే రావు కదా అని అనుకుంటారు. మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఒక విశ్వాసి తన జీవితంలో శోధనల గుండా వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఖచ్చితంగా శోధన మనం ఎదుర్కోవాలి. అయితే శోధనలో మనం సాగుతున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేయకపోతే ఆ శోధనలో మనం నశించిపోతాము. కనుక దేవుని సహాయం అర్థించటమే యేసు ప్రభు నేర్పుతున్న ఈ ప్రార్థనలో ముఖ్యమైనటువంటి ఉపదేశంగా మనం గమనించాలి. శోధన అనే పదానికి 2 భావాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిది పాపమునకు ప్రేరేపించేటువంటి ఆకర్షణలు. పాపమునకు ప్రేరేపించే ఆకర్షణలను కూడా మనం శోధనగానే వివరణిస్తాం. రెండవది ఒకరి విశ్వాసాన్ని దృఢపరిచేందుకు సంభవించే పరీక్షలు లేక పరిశోధనలను కూడా మన సామాన్యంగా శోధన అని అంటాం. కాబట్టి శోధన అంటే ఈ 2 పార్శ్వములు కూడా ఉన్నాయి. శోధన అనే పదమును నూతన నిబంధనలో 21 సార్లు కనుగొనవచ్చు. అందులో దాదాపుగా 20 సార్లు రెండవ భావంలో అనగా పరీక్షలు లేక పరిశోధనలు అనే భావంలో వాడబడింది. కాబట్టి మమ్ములను శోధనలోనికి తేక అనే పదము మమ్ములను జయించి మేము పాపమునకు బానిసలయ్యేటట్లు చేసే శోధనలోనికి మేము వెళ్ళిపోకుండా సహాయము చేయము అనే భావాన్ని తెలియజేస్తుందని గ్రహించాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. యేసుక్రీస్తు ప్రభువాలే శ్రమల గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితిని ఎదుర్కొంటే, లేక శ్రమల ద్వారా ఆయన జీవితాన్ని పరిపూర్ణం చేయాలని దేవుడు ఆశపడితే, మన జీవితాల్లో కూడా శోధనలు ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అని మనం తెలుసుకోవాలి. మనలను కూడా శోధనలు మరింతగా సంస్కరించగలుగుతాయి. మనలో నీతిగల వ్యక్తిత్వమును లేక మన యొక్క నైజమును పదును పెట్టడానికి, లేక మన ప్రవర్తనను పదును పెట్టడానికి శోధనలు అనివార్యం అని తెలుసుకోవాలి. శోధనలు మానవ మనుగడకు శాపం కాదు, అవి మహిమకరమైనవే. ఒక వ్యక్తిని దేవుని కొరకు పోరాట యోధునిగా, మంచి ఆత్మ సంబంధమైనటువంటి క్రీడాకారునిగా, మనం తిమోతి పత్రికలో ఒక మాట చదువుతాం, జట్టి అయిన వానిగా అని. సో మంచి జట్టి అయిన వానిగా ఈ శోధనలే ఒక వ్యక్తిని మార్చేస్తాయి అని అంటారు విలియం బార్క్లే అనేటువంటి ఒక దైవజనుడు. మార్టిన్ లూథర్ గారు కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉండేవారు. అందుకే ఆయన ప్రాపంచిక కోరికలు లేక శరీర ఉద్రేకాలు మరియు సాతాను శోధనలపై పైచేయి సాధించేందుకు నిర్విరామమైనటువంటి పోరాటాన్ని సలిపారు.
ఆయన ఆ పోరాటం ద్వారా మరింత శక్తిమంతులయ్యారని తప్పక చెప్పవచ్చు. ఆయన మరింత సమర్థవంతులుగా మార్చబడ్డారు అని ఆయన తన సాక్ష్యాన్ని తెలియజేస్తారు. శోధనలపై పైచేయి సాధించటం మన ప్రాణములను కట్టిపడేసిన బంధకములను సంగీత స్వరాలను పలికించే లలిత తంతువులుగా మార్చేస్తుంది. మనం ఒక్కొక్క శోధనను జయించే కొద్దే మనం ఒక్కొక్క విషయం పైన ఆధిపత్యాన్ని సంపాదించుకోవడం మొదలు పెడతాం. శోధనలను మనం ఎదిరించడం మొదలుపెట్టినప్పుడు ప్రతి శోధన కూడా మనకు తల వంచక మానదు. శోధనలకు మనం తల వంచితే, శోధనలకు మనం లొంగిపోవడం మొదలు పెడితే మన జీవితాల్లో సంపూర్ణ నాశనం వైపే మనం వెళ్ళిపోతాం. కాబట్టి శోధనలపై పైచేయి సాధించాలంటే తప్పనిసరిగా మనం దేవుని సహాయం అర్థించాలి. దేవుని సహాయం వలన మాత్రమే ఆ పరిస్థితుల్లోంచి బయటపడగలుగుతాం. గనుక యేసుక్రీస్తు ప్రభువారు మమ్మల్ని శోధనలోనికి తేక, కీడు నుండి తప్పించు, దుష్టుని నుండి తప్పించు అనే ప్రార్థనలను నేర్పించారు. అందుచేత శోధనల విషయంలో మనకు విస్తృతమైన ఆలోచన ఉండాలి అని లేఖనం బోధిస్తుంది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహదానందమని ఎంచుకునడి అని యాకోబు పత్రిక 1:2-3 వచనాల్లో మనం చదువుతాం. అందుచేత డియట్రిచ్ బోన్హోఫర్, కోరీ టెన్ బూమ్ మరియు అలెగ్జాండర్ సోల్జెనిట్జన్ అనేటువంటి వాళ్ళ జీవితాలు మహోన్నతంగా ఇవాళ కీర్తించబడటానికి కారణం వాళ్ళు అనేక శోధనల గుండా జీవించారు. వాళ్ళు ఎదుర్కొన్న గొప్ప పరీక్షలు లేక శ్రమలు, శోధనలు అనవచ్చు. మా జీవితంలో నిజంగా దేవుడు ఈ కార్యం ఎందుకు చేస్తున్నాడు, లేక దేవుడు మమ్మల్ని ఈ శ్రమలో ఎందుకు పెట్టాడు, లేక దేవుడు మమ్మలను ఈ విధంగా ఎందుకు ఈ శ్రమకు అప్పగించాడు అనేటువంటి ఆ పరిస్థితుల గుండా వాళ్ళు ప్రయాణం చేశారు. కానీ ఆ పరిస్థితుల గుండా వారి ప్రయాణం వాళ్ళను విశ్వాసం నుండి వైదొలగేటట్టు చేయలేదు, కానీ ఆధ్యాత్మిక శిఖరాలకు చేర్చింది. ఇవాళ విశ్వాస వీరులుగా వాళ్ళు కీర్తించబడటానికి కారణం వాళ్ళకి శ్రమలు రాకపోవడం కాదు, శ్రమలలో మరింత పటుత్వాన్ని సంపాదించి, శ్రమలలో పోరాటం నేర్చుకొని, శ్రమలలో విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని గడిపి వాళ్ళు ఆధ్యాత్మిక శిఖరాలకు చేరారు. కాబట్టి శోధనలు కూర్చున్నటువంటి సరైన ప్రార్థన శోధనలన్నిటిలో నుండి తప్పించమనే ప్రార్థనగా ఉండదు, గాని మన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకై వాటిని ఎదుర్కొనుటకు, అధిగమించుట కొరకు సహాయము చేయమనే ప్రార్థనగా ఉంటుంది. అయితే సరి అయిన ప్రార్థన మన బలహీనతలను గుర్తించి తీవ్రమైన ఒత్తిడిలో తొట్టిల్లిపోకుండా స్థిరంగా నిలబడులాగున నన్ను జయించే శోధనలను అధిగమించడానికి తగిన సహాయము అందించుము అని దేవునికి నివేదిస్తుంది అంటారు హ్యూస్ అనేటువంటి దైవజనుడు. జేమ్స్ రాస్ కప్ అనేటువంటి ఒక దైవజనుడు an expository of prayer in Bible అనే దాంట్లో ఆయన ఇలా రాస్తారు. 10-11 వచనములోని విన్నపములు, 12వ వచనములో పశ్చాత్తాప ప్రార్థన తర్వాత శోధనలపై విజయం సాధించుటకు సహాయం చేయమని యేసయ్య మనలను తొందరపెడుతున్నారు. ఏటి రాబర్ట్సన్ గారు తెలియజేసినట్లుగా ఈ ఆజ్ఞను ఉత్తరవిచ్చేడు ప్రార్థనార్థకము, పెర్మిసివ్ ఇంపరేటివ్ అంటారు. మనలను బలహీనులుగా చేసి నాశనమయ్యేటట్లు చేసే శోధనలోనికి దిగజారిపోకుండా, లేదా అటువంటి పరిస్థితులకు మా జీవితంలో మేము గురవ్వకుండా సహాయం చెయ్యి అని తండ్రిని విన్నవించుకోవడమే ఈ విన్నపం యొక్క ముఖ్య లక్ష్యము అని తెలియజేస్తారు. పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యంలో చొరబడకుండానట్లు నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము, వారి రుచిగల పదార్థములు నేను తినకొయుందునుగా కానీ 141 కీర్తన 4వ చరణంలో కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు. దేవా, నీవే నన్ను దుర్నీతి కార్యంలో పడిపోకుండా, నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకుండా, నేను ఆకర్షణల్లో పడి నీకు దూరమైపోకుండా నాకు సహాయం చేయని ప్రార్థిస్తుంది. కాబట్టి మనము ఈ విధమైనటువంటి ప్రార్థన చేయడం అనివార్యం. మా పాపములను క్షమించుము అనే పశ్చాత్తాప ప్రార్థన తర్వాత వెంటనే ఈ ప్రార్థన వస్తుంది. మమ్మల్ని శోధనలోనికి తేక, అంటే నేను పవిత్రపరచబడ్డాను, పరిశుద్ధపరచబడ్డాను, నేను బిడ్డనయ్యాను, నన్ను క్షమించావు, నువ్వు నన్ను బిడ్డగా చేసుకున్నావు, మళ్ళీ నన్ను ఆ దుర్గతిలో పడనివ్వద్దు అనేది ఈ అద్భుతమైనటువంటి నివేదనగా మనకు కనపడుతుంది. తనకు అందుబాటులో ఉన్నవారు అంత తీవ్రమైన శోధనలో పడిపోకుండా నమ్మదగిన దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆయన ప్రసాదించే సహాయములను, సూచనలను ఆమోదించేందుకు ప్రయత్నిస్తే ఆయన మనలను సంరక్షించగలడు. ఎలా ఆయన మనలను సంరక్షిస్తాడు? ఆయన ఆత్మ ద్వారా సంరక్షిస్తాడు. ఎప్పుడైతే నాకు సహాయం చేయి ప్రభువా అని మనం అడుగుతామో, ఆయన తన ఆత్మ ద్వారా మనకు సహాయపడతాడని లూకాసు వార్త 11:13 తెలియజేస్తుంది. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. కాబట్టి మమ్మల్ని శోధనలో నుండి
తప్పించు ప్రభా, దుష్టు నుండి తప్పించు ప్రభా అన్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మనలను ఆ పరిస్థితుల్లో నుండి గట్టెక్కేటట్టుగా చేస్తాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి సంచకరువును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా, దుష్టుని ప్రభావం నుండి తప్పించుకున్నటకు, సరైన మార్గంలో సాగుటకు ఆయన వాక్యం మనలను సమర్థులుగా చేస్తుంది. 17వ కీర్తన 4వ చరణం, మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారముల మార్గముల నుండి తప్పించుకున్నటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను అంటున్నాడు కీర్తనాకారుడు. అవును, దేవుని నోటి మాటను బట్టే మనలను మనం కాపాడుకోగలుగుతాం. దేవుని నోటి మాట లేనప్పుడు మనలను మనం సంరక్షించుకోలేం. 17వ కీర్తన 4వ చరణంలో ఈ విషయాన్ని కనుగొంటున్నాం. కానీ 37, 31 చూడండి. 37వ కీర్తన 31వ చరణం, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములోనున్నది, వారి అడుగులు జారవు. 119వ కీర్తన 50వ చరణంలో కూడా, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అంటున్నాడు. కాబట్టి శోధనలో నుండి తప్పించమనే నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరినప్పుడు మొట్టమొదటి దేవుడు తన పరిశుద్ధాత్మనిస్తాడు. రెండవది, తన వాక్యం ద్వారా నీకు దిశానిర్దేశం చేస్తాడు. మూడవది, తన శక్తి సామర్థ్యాలను నీకు ప్రసాదిస్తాడు. ఈ విషయాన్ని 138వ కీర్తన 3వ చరణంలో మనం చూస్తే, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి అని అంటున్నాడు. అవును, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనలో త్రాణ పుట్టిస్తాడు. త్రాణ అంటే జీవము, లేక ఉజ్జీవము, లేక సామర్థ్యము, శక్తిని ఆయన పుట్టించి మనలను ఆయన నిలబెడతాడు. 138వ కీర్తనలో ఈ విషయం పలుమార్లు ఉదహరించబట్ట మనం చూస్తున్నాం. 119:25లో నా ప్రాణం మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము అనే పదాన్ని చూస్తాం. అలాగే 119వ కీర్తన 37వ చరణములో, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికింపుము అనే పదం చూస్తున్నాం. నన్ను బ్రతికించు ప్రభువా అనే నివేదన కనపడుతుంది. అవును, దేవుడు మనల్ని బ్రతికిస్తాడు. తన వాక్య ప్రకారంగా జీవించినట్లుగా, మన జీవితం పవిత్రంగా ఉండనట్లుగా దేవుడే మనల్ని బ్రతికిస్తాడు. 119వ కీర్తన 40వ చరణంలో కూడా, నీ ఉపదేశములు నాకు అతి ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తన సామర్థ్యాన్నిచ్చి త్రాణ పుట్టించడం ద్వారా ఆయన మనల్ని బ్రతికిస్తాడు. 119వ కీర్తన 88వ చరణాన్ని మీరు చూసినప్పుడు, నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము అనే నివేదన కనపడుతుంది. 119వ కీర్తన 149వ చరణంలో, నీ కృపను బట్టి నా మొర ఆలకింపుము, యెహోవా నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము అనే నివేదన కనపడుతుంది. 119వ కీర్తన 156వ చరణంలో, యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము అని కనపడుతుంది. కాబట్టి నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు, నన్ను బ్రతికించు అనే ఈ ప్రార్థన అంతటికీ కూడా దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడు? ఆయన తన వాక్యము ద్వారా బ్రతికిస్తున్నాడు. అలాగే అతని ప్రాణములో త్రాణ పుట్టించి ఉజ్జీవింపచేసి దేవుడు ఆ భక్తుని తప్పిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, నిలబెడుతున్నాడు. దేవుని సన్నిధిలో ప్రభువా నన్ను దుష్టు నుండి తప్పించు అని ప్రార్థించినప్పుడు మొట్టమొదటిగా దేవుడు తన పరిశుద్ధాత్మనిస్తాడు. రెండవదిగా మనకు దిశానిర్దేశం చేస్తాడు. మూడవదిగా తాను మనలను అంతరంగములో నుండి బలపరచటం మొదలు పెడతాడు. ఎలా మనం నిలబడతామో, ఎలా జయిస్తామో, ఎలా సాగిపోతామో మనకే తెలియదు. అలా దేవుడు మనలను నడిపిస్తాడు. తను ఆశ్రయించు వారిలో ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో దేవుడు అటువంటి వ్యక్తిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయంలో మనం చదువుతాం. మనలను గాయపరచాలనే ఉద్దేశంతో కావాలని దేవుడు ఎన్నడూ మనలను శోధనలోనికి నడిపించడు. 13వ వచనంలోని 2వ భాగం మనం చూసినప్పుడు, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము అనే ప్రార్థన కనపడుతుంది. దుష్టు నుండి తప్పించటం అంటే బహుశా సాతాను నుండి తప్పించు అనే భావం కూడా మనకు అక్కడ ప్రస్ఫుటమవుతుంది. ఎందుకంటే అక్కడ దుష్టుడు అనే పదము పురుషలింగంలో కనపడుతుంది. దేవుని వాక్యమును సరిగా వినియోగించుకోవడం ద్వారా మన ప్రభువైన యేసుక్రీస్తు అపవాదిని జయించారు గనక ఆయన శిష్యులు కూడా ఆయన వాక్యం ద్వారా దుష్టుని జయించగలుగుతారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-4 వచనాలు చదివినప్పుడు ఎలా దేవుడు అపవాదిని ఓడించటానికి తన వాక్యమును వినియోగించుకుంటున్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. మనం కూడా ఈ పంథాను అనుసరించాలి. తన ఆత్మ ద్వారా మనలను బలపరుస్తాడు. తన వాక్యం ద్వారా మనం సమాధానం చెప్పగలడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే దేవుడు తన శక్తి సామర్థ్యాలను ప్రసాదించడం ద్వారా మనల్ని తప్పనిసరిగా నిలబెడతాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం
10వ వచనములో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి అని పౌలు రాస్తున్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి సాధనాల ద్వారానే మనం అపవాదిని ఎదిరించగలుగుతాము అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు తప్పనిసరిగా ఆ సామర్థ్యం కొరకు దేవుని పైన ఆధారపడతాం. ఈఎస్వి స్టడీ బైబిల్ మీరు చదివితే అక్కడ ఈ విన్నపం గురించి చాలా చక్కని వివరణ కనపడుతుంది. ఈ చిట్ట చివరి విన్నపం లేక 6వ విన్నపం పాపముతోనూ మరియు దుష్టునితోనూ అనుక్షణం జరిగే యుద్ధరంగాన్ని శిష్యులు ఎలా ఎదుర్కోవాలో తెలియజేస్తుంది. శోధన అనే పదమును గ్రీకు భాషలో పైరాస్మోస్ అని అంటారు అని ఇంతకుముందు తెలియజేశాను. ఈ పదము చెడు చేయాలనే కోరికను లేదా పరీక్షను సూచిస్తా ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూడొచ్చు. ఈ వాక్యంలోని భావాన్ని గమనిస్తే పాపము చేయడానికి మనలను బలవంతం చేసి దారి తప్పించే క్లిష్టమైన పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించు, తప్పించు ప్రభువా అనే ప్రార్థనగా ఈ ప్రార్థనని అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 26:41 చూస్తే మీకు ఈ విషయం ఇంకా బాగా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు నేరుగా విశ్వాసులను శోధించడు గాని, యాకోబు పత్రిక 1:13లో యాకోబు రాస్తాడు, దేవుడు కీడుకు కర్త కాడు, ఆయన ఎవరిని శోధించడు. కానీ కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో అనుమతించే పరిస్థితులు పరిశోధనలుగా భావించబడతాయి. పరిశోధనలుగా భావించబడే పరిస్థితుల గుండా ఆయన తీసుకొని పోతాడు. మీరు మత్తయి సువార్త 4:1 నుండి మీరు చదివినప్పుడు యేసుప్రభు జీవితంలో అటువంటి పరిస్థితులు తటస్థించాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివినప్పుడు యోబు జీవితంలో కూడా అటువంటి పరిస్థితులు తటస్థించాయి. 1 పేతురు 1:6 లేక 4:12 చదివినప్పుడు విశ్వాసుల జీవితాల్లో కూడా అటువంటి పరిస్థితులు తటస్థిస్తాయి అని తెలుసుకుంటాం. వాస్తవానికి విశ్వాసులకు మాత్రమే పరీక్షలు లేక కష్టాలు ప్రాప్తిస్తాయని చాలా మంది వాపోతూ ఉంటారు. కానీ నిజమైనటువంటి విశ్వాసులు వాటిని మహదానందముగా భావించాలి అని యాకోబు 1:2లో యాకోబు గ్రంథకర్త లేక యాకోబు పత్రిక రాస్తున్న యాకోబు రాసుకొస్తాడు. పరీక్షలు సంభవించినప్పుడు విశ్వాసులు ఆ పరీక్ష మూలమున బలపరచబడతారే తప్ప ఆ పరీక్షల వలన వారు నీరుగారిపోరు. నిజమైన విశ్వాసం ప్రతి సందర్భంలో మరింతగా బలపడుతుంది తప్ప అది ఎండుటాకులా కొట్టుకుని పోదు. అయినప్పటికీ మనకు శోధనలను అనుగ్రహించమని మనం అన్నాడు ప్రార్థించకూడదు. ఆ శోధనల నుండి తప్పించమని మాత్రం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే కష్టములు మరియు పరీక్షలు దేవునికి విధేయులముగా జీవించడానికి అభ్యంతరంగా మారిపోతాయి. మనం విశ్వాసం కోల్పోయేటువంటి ప్రమాదంలో పడిపోతాం. ప్రతి ఒక్కళ్ళం కూడా శోధనలకు అతీతులం కాదు. శోధనలు జయించగల సామర్థ్యం పుట్టుకతోనే ఎవరికి లేదు. కాబట్టి మనం అనేక రకాలైనటువంటి సమస్యలు గుండా వెళ్తాం, అసందిగ్ధ పరిస్థితులు గుండా వెళ్తాం, విశ్వాసంలో నిలబడటానికి సతమతమైపోతాం, ఒక్కోసారి విశ్వాసాన్ని కోల్పోవచ్చు కూడా. కాబట్టి ఆ పరిస్థితులు రాకముందే నన్ను అటువంటి పరిస్థితుల నుండి తప్పించు ప్రభువా అని ప్రార్థన చేయడం యుక్తమైనటువంటి ప్రార్థనా జీవితం అవుతుంది. అందుచేత శోధనలో నుండి తప్పించబడి నీతి మార్గములలో నడిపించమని మనం ప్రార్థన చేయడం అనివార్యం. 23వ కీర్తన 3వ చరణంలో కీర్తనకారుడు ఆ ప్రార్థన చేస్తున్నాడు. ఆక్టేవియస్ విన్స్లో అనేటువంటి ఆయన అభిప్రాయాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. ఈ గంభీరమైన విన్నపం బహుశా ఈ ప్రార్థనంతట్లో చాలా భయభక్తులతో కూడిన విన్నపం కావచ్చు. క్షమాపణ కొరకు చేసిన మునుపటి విన్నపమును అనుసరించిన సహజమైన ఆకట్టుకునే పరిణామంగా ఈ విన్నపం కనిపిస్తుంది అంటాడు ఆయన. ప్రార్థించే వారిని ఆ విన్నపం వివిధ రూపాల్లో పాపం యొక్క లోతైన మరియు గంభీరమైన పరిశీలనలోనికి, ఆలోచనలోనికి మనం వచ్చేటట్లుగా మన మనసులను ప్రభావితం చేస్తుంది. మరియు ప్రతి చిన్న లోపం కూడా క్షమాపణ కోరుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నదని గుర్తు చేస్తుంది. పాప క్షమాపణ లేకుండా అనునిత్యము పరివర్తన చెందడం అసాధ్యమని మనకు తెలుసు గనక మొట్టమొదటిగా మనం దేవుని సన్నిధిలో ప్రతి చిన్న పాపమును కూడా ఒప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని ముందు మనలను మనం పవిత్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఎక్కడైనా నేను వెనకబడితే, నేను ఏ శోధనలో పడిపోతానేమో అనే భయంతో మా అపరాధులను క్షమించుము అని మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన వెంటనే దేవుడైతే నన్ను క్షమిస్తాడు, కానీ ఆ పాప పరిణామాలని తప్పించుకోవాలి కదా, ఆ పాప పర్యవసానాన్ని నేను తప్పించుకోవాలి కదా అనే దీక్షతో మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు దేవా అనే ప్రార్థన హృదయ లోతుల్లో నుంచి ఉద్భవిస్తుంది. నువ్వు నిజంగా క్షమాపణ కోరుకున్నప్పుడు ఖచ్చితంగా తప్పించు అనే ప్రార్థన కూడా దాని వెనువెంటనే వస్తుంది అని ఈ భక్తుడు అభిప్రాయపెడతాడు. ఆక్టేవియస్ విన్స్లో అనేటువంటి భక్తుడు. సంపూర్ణంగా శుద్ధి చేయబడిన పిదప శోధనల ప్రభావం చేత చేతకానితనంలో చతికిల పడిపోకుండా, పాపమును ప్రతిఘటించలేని పరిస్థితుల్లో పడిపోకుండా, నీతో కొనసాగుతున్న ఈ అత్యున్నతమైన పవిత్ర బంధములో నుండి వైదొలిగిపోకుండా,
నీ దారి తొలగిపోకుండా దేవా నన్ను భద్రపరచుము, నాకు కంచెవేయము, నన్ను ఆవరించుము అనేది ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ముఖ్యమైన భావం. పాపము ఘోరమైన తప్పిదం అని గ్రహించినప్పుడు దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందో, ఎంత అవమానకరంగా ఉంటుందో గుర్తించగలిగినప్పుడు క్షమాపణ ఎంత విలువైందో అర్థమవుతుంది. అలాగే దేవుని సహాయం అనివార్యమని కూడా మనకి తెలుస్తుంది. అందుకే హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ 9:22లో ఒక మాట రాస్తాడు, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు అని. కాబట్టి పాపము రద్దు చేయబడాలంటే పవిత్రమైనటువంటి రక్తము చేతనేది సాధ్యమవుతుంది. క్రీస్తు శిలువలో కార్చినటువంటి రక్తము చేత పవిత్రపరచబడిన తర్వాత అంత ఘోరమైన తప్పిదము, అంత విలువైన రక్తము చేత మనకు ఉచితముగా క్షమాపణ దొరికింది అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ అటువంటి రొచ్చులో, అటువంటి పాపంలో నేను పడిపోకుండా నాకు సహాయం చేయి ప్రభు అని కోరుకోవడం తెలివైనటువంటి విన్నపం అవుతుంది. మీరు నాకు పాప విముక్తిని కలిగించారు, కానీ పాపలోలత్వమును నిర్మూలించలేదు. సంపూర్ణమైన స్వేచ్ఛతో కూడిన ప్రేమపూర్వకమైన క్షమాపణను బట్టి అతి విలువైన, శక్తివంతమైన, స్ఫూర్తిదాయకమైన అపేక్షతో నీవు అనుగ్రహించే పరిశుద్ధతను అందుకొనున్నట్లుగా పాపశిక్ష నుండి విడుదల ఎలాగైతే ఇచ్చావో అలాగే పాప పీడ నుండి కూడా నాకు విడుదల దయచేయి అని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు నా కాళ్ళు శుభ్రపరిచావు, నేను మళ్ళీ దాన్ని మురుకు చేసుకోగలనా? నేను మళ్ళీ మురుకు చేసుకోలేను ప్రభువా. నేను మళ్ళీ అపవిత్రుడు కాలేను. నీ విలువైన రక్తము చేత నేను పవిత్రపరచబడ్డాను. వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత కాదు, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డాను. కనుక ప్రభువా, నేను ఎన్నడూ కూడా నీవు ఇచ్చిన ఇంత విలువైన రక్షణను కోల్పోవడానికి వెళ్ళలేదు. కనుక దయచేసి నన్ను దుష్టు నుండి, అటువంటి శోధ నుండి తప్పించు అని మనం ప్రార్థన చేయడం ఎంతైనా శుభప్రదం. రే స్టెడ్మన్ గారు కూడా ఇలా అభిప్రాయపడతారు, మమ్మల్ని శోధంలోనికి తేక అనే ఈ 6వ విన్నపం ఆత్మస్వాధీనంలోనే ఉంటుంది. పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తే ఇలా ప్రార్థన చేయగలుగుతాడు. అత్యంత కీలకమైన విషయం ఈ విన్నపంలో కనపడుతుంది. ఆత్మలో సాగే అదృశ్యమైన ఆధ్యాత్మిక యుద్ధం ఈ ఆర్తనాదంలో అగుపిస్తుంది. విమోచన మరియు సంరక్షణ కొరకు చేసే విన్నపములు మన ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ఆవశ్యకమైన ఆర్జీలు. మనకు శోధనలు అవసరమని, ప్రతి క్రైస్తవుడు లేక క్రైస్తవురాలు శోధనలను ఎదుర్కోవడం తప్పదని లేఖనాలు తెలియజేస్తున్నాయి. గనుక మనము శోధనలో పడిపోయే ప్రమాదం తక్షణమే ఉంటుంది అనే విషయాన్ని గ్రహిస్తున్నాం. దేవుడు మనల్ని శోధించాలని అనుకోనప్పటికీ పరిశోధిస్తాడు. క్లిష్టమైన, నిరాశపూర్వకమైన పరిస్థితుల గుండా మనం ప్రయాణించేటట్టు చేస్తూ మనల్ని బలపరచడానికి ప్రయత్నిస్తాడు. పరీక్షలు, కష్టములు అనునవి మనలను మరింత సమర్థవంతులుగా చేయడానికే గాని మనలను బలహీనపరచడానికి కాదు. మనల్ని విజయవంతులుగా చేయుటకు, మన ఆధ్యాత్మిక జీవితాలను నిర్మించుటకు దేవుడు ఎన్నుకున్న సాధనములు. మనము ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనలో జరిగిస్తున్న కార్యమును నిలిపివేసి ఆయన పనికి విఘాతము కలిగించే విధంగా ఈ ప్రార్థన పరిణమిస్తుందా అనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. శోధనలు అవసరమని చెప్తున్నారు, శోధనల ద్వారా నేను మరింత పటిష్టమవుతామని చెప్తున్నారు, శోధనలు తప్పనిసరిగా వస్తాయని చెప్తున్నారు, శోధనలు దేవుడు ఉద్దేశపూర్వకంగానే పంపిస్తున్నాడని చెప్తున్నారు. కానీ అటువంటప్పుడు మమ్మల్ని శోధనలోనికి తేక తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తే, ఒకవేళ దేవుడు నన్ను పటిష్టపరచటానికి, బలపరచటానికి చేసే ప్రక్రియకు నేను విఘాతం కల్పిస్తున్నానా, ఈ ప్రార్థన సరైందేనా అనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నమవుతుంది. మనము ఈ విషయంలో గందరగోళానికి గురై ఆ విషయంలో దేవుడు ఏం జవాబిస్తాడు, అసలు ఈ ప్రార్థన ఎందుకు సమర్థిస్తున్నాడు, ఆయన ఈ ప్రార్థన ఎందుకు తెలియజేస్తున్నాడు అని గనక వాక్యాన్ని మరొకసారి పరిశీలనగా చదివితే ఇక్కడున్న వాక్యానికి ఉన్న అర్థం, మనకు తెలియని ప్రమాదంలో మనం పడిపోకుండా తప్పించబడినట్లుగా దేవుని ప్రార్థించడం అని అర్థమవుతుంది. అది యేసయ్య నేర్పిస్తున్నాడు. శోధన ఏమిటో తెలిసిందనుకోండి, దాన్ని ఎలా అధిగమించాలో ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఉదాహరణకి మనం ఒక వరదలో కొట్టుకుపోయే పరిస్థితుల్లో ఉన్నాం. అప్పుడు నన్ను తప్పించు అని మనం అడుగుతాము, లేక ఆ దారిలోని ఏ చెట్టు కొమ్మనో, లేక ఏ రాయినో, లేక దారిలో దొరికేటువంటి ఏ తీగనో పట్టుకొని కొట్టుకుపోకుండా ఆగడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఒకవేళ మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏ అనారోగ్యానికి గురవుతున్నాం అనుకోండి, దాని నుంచి తప్పించుకోవడానికి మంచి వాతావరణం కలిగిన ప్రదేశంలోనికి లేక మంచి వైద్యుని దగ్గరికి మనం వెళ్ళిపోతాం. శోధన ఏంటో అర్థమైతే తప్పించుకోవడం ఎలాగో మనకు అర్థం కావచ్చు. కానీ మన జీవితంలో ఏమి రాబోతుందో, ఎలా రాబోతుందో, ఏ విధంగా రాబోతుందో తెలియనప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో మనకు ఎట్లా తెలుస్తుంది? మన జీవితంలో అన్ని ఆకస్మికంగానే సంభవిస్తాయి. రేపేమి సంభవించనో మనకు తెలియదు. కాబట్టి రేపేం జరగబోతుందో తెలియనప్పుడు ప్రభువా నన్ను శోధన నుంచి తప్పించు, దుష్టు నుంచి తప్పించు అని ప్రార్థన చేయడం వల్ల ఆ శోధనలో నుండి తప్పించుకోవడానికి మొట్టమొదటిగా దేవునికి నివేదించుకున్న వాళ్ళం అవుతాము. దేవుని సహాయాన్ని పొందుకోవడానికి మార్గం సుగమం చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం ఒక శోధన అధిగమించగలిగినప్పుడు
ఆ విషయంలో మనం ఒక పరిణితిని, పరిపక్వతను సాధించి జీవితంలో నిలదొక్కుకోగలుగుతాం. ఒకవేళ మనం ఆర్థిక లావాదేవీల విషయంలో ఎవరికైనా ఒక రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కూర్చొని రాస్తున్నాం ఎంత వచ్చినాయి, ఎంత ఖర్చు అయినాయి అని. కానీ అందులో లెక్కాపత్రం లేకుండా వచ్చినటువంటి డబ్బులు ఒకవేళ ఉన్నాయని అర్థమైంది అనుకోండి, అప్పుడు వెంటనే మనసులో ఏ శోధన వస్తుందంటే, ఇది ఎవరికి తెలియదు కదా, మనం పక్కన వేసుకుందాం ఈ డబ్బులు అని అనిపిస్తుంది. ఒకవేళ చిన్న సొమ్ము విషయం కదా, ఎవడో పట్టించుకోవట్లేదు అనుకుంటాం. కొన్నిసార్లు పెద్ద సొమ్ము వచ్చింది కానీ అది ఎవరికి తెలియదు, దాని ఖర్చుల్లో కూడా చూపించక్కర్లేదు అన్నప్పుడు మనం అది దాచుకోవాలనే ఆలోచనలో పడిపోతాం. కాబట్టి మెల్లమెల్లగా ఇటువంటి ధనాపేక్షకు సంబంధించిన శోధనలో మనం పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే జీవితంలో అనేక సందర్భాలలో మనకు తెలియకుండానే చిక్కులు పెట్టే పాపంలో పడిపోతాం, లేక మనకు తెలియకుండానే కొన్ని రకాల ఉచ్చులలో బిగిసిపోతాం. అటువంటప్పుడు మనం దానిలో నుంచి బయటపడలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడతాం. వలలో చిక్కుకున్న పక్షి కొట్టుమిట్టాడినట్లు, సాలె గూడులో పడినటువంటి పురుగు కొట్టుమిట్టాడినట్లు మనం కొట్టుమిట్టాడతాం. అందుకే మొదటగానే దేవుని పాదాల చెంతకు వెళ్ళి, ప్రభా అటువంటి పరిస్థితుల్లో నన్ను పడనవ్వద్దు అని ప్రార్థన చేయడం చాలా చాలా మంచి పద్ధతి. మనం దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించాలి నిజంగా ఆశిస్తున్నట్లయితే జారత్వముగా, ద్వేషమును ద్వేషముగా, అధైర్యమును పిరికితనముగా ఖచ్చితంగా గుర్తించి, ప్రభువా ఈ జారత్వంలో, లేక ఈ ద్వేషంలో, లేక ఈ పిరికితనంలో, లేక నీ గురించి మొహమాటపడే పరిస్థితుల్లో నన్ను పడనివ్వద్దు అని ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేస్తాం. స్పష్టంగా కనపడుతున్న దుష్టత్వాన్ని అధిగమించడం పెద్ద విషయమేం కాదు. కళ్ళ ముందు ఒక అన్యాయం జరుగుతుంది, కళ్ళ ముందు ఒక అక్రమం జరుగుతుంది, కళ్ళ ముందు ఒక అపాయం కనపడుతుంది, దాన్ని తప్పించుకోవడం పెద్ద విషయమేం కాదు. అయితే శోధన అంటే అలా రాదు. శోధన అంటే మనకు తెలియకుండానే మన జీవితాల్లో ప్రవేశించి మనను చిక్కుకుపోయేటట్టు చేస్తుంది. కొన్నిసార్లు నాకు తెలిసింది కరెక్ట్ అనుకుంటాం, ఇదే కరెక్ట్, ఈ దారిలో వెళ్తేనే మంచిది అనుకుంటాం. కానీ కొంతకాలానికి ఆ దారిలో లేక ఆ నిర్ణయాలలో మన ఇబ్బందులు పడే పరిస్థితి రావచ్చు. వెనక్కు తిరిగి చూసుకుంటే, అయ్యో పొరపాటు చేసేసాను, అయ్యో ఇంత ఘోరమైనటువంటి పొరపాటు చేశానే, ఇంత దారుణమైన పొరపాటు చేశానే అని బాధపడతాం. ఆ విషయాన్ని యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. యేసుప్రభు వారు మమ్మల్ని శోధనలోనికి తేక తప్పించుము అని ప్రార్థన నేర్పిస్తున్నారు కదా. సరిగ్గా ఇటువంటి విషయమే మనం మత్తయి సువార్త 26 చదువుతాం. పేతురు అంటున్నాడు యేసుప్రభుతో, నీ విషయమై అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అంటాడు మత్తయి సువార్త 26:33. అయితే యేసుప్రభు వారు ఆ మేడగదిని విడిచిపెట్టేటప్పుడు ఏమంటాడో తెలుసా పేతురుతో? ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడతావని చెప్తాడు మత్తయి సువార్త 26:34. కానీ ఆ మాటలు అతను ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ మాటలు రింగుమంటూ ఉండొచ్చు, కానీ వాటిని పట్టించుకోలేదు, ప్రార్థన చేయడం మొదలు పెట్టలేదు. యేసుప్రభు వారు మత్తయి సువార్త 26:41 కూడా మరొకసారి పేతురుతో చెప్తున్నాడు, ఆత్మ శరీరమే, శరీరం బలహీనము, శోధనలోనికి ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగుండి ప్రార్థన చేయాలి. యేసుప్రభు వారు చెప్పిన శోధన ఖచ్చితంగా వచ్చింది. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడకుండా ఉన్న కారణాన అబద్ధమాడేటువంటి, యేసుప్రభును తిరస్కరించేటువంటి పరిస్థితుల్లో పేతురు పడిపోయాడు. పేతురు లాంటి అపోస్తలుడే ఆ రోజున ఆ ఒత్తిడి తట్టుకోలేక అతడు ఆ విధంగా ఆధ్యాత్మికంగా దారి తొలగిపోతే మన జీవితంలో అటువంటి పరిస్థితులు రావని అలా అనుకుంటున్నాయి. కాబట్టి మనం యేసుప్రభు ఈవేళ ఇక్కడ చెబుతున్న మాటల్ని అంత తేలిగ్గా తీసుకోకూడదు. ఖచ్చితంగా మనం ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. ఆత్మ సిద్ధమే, కానీ శరీరం ఎప్పుడు బలహీనం. చాలాసార్లు యేసుప్రభు వారు ప్రార్థన గురించి బోధించడం లూకాసు వార్తలో గమనిస్తాం. ప్రార్థన దేవుని సహాయాన్ని మనకు అందించే అద్భుతమైనటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. కాబట్టి పేతురు జీవితంలో ఎటువంటి పరిస్థితులు గుండా అతడు వెళ్ళిపోయాడో మనం చూస్తున్నాం. అతడు ఎప్పుడైతే అబద్ధం ఆడేశాడో అప్పుడు అతడు బయటికి వచ్చి సంతాపపడి ఆడవడం మొదలుపెట్టాడు. సాతానుడు అతన్ని పట్టుకున్నాడు, జల్లెల్లో జల్లించినట్టు జల్లించి పారేశాడు, ఉతికి ఎండగట్టేశాడు. అందుకే పేతురు తాను శపించుకోవడం, ఒట్టు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. శోధన అనే ఉచ్చులో బిగిసిపోయాడు. వలలో చిక్కిన చేప గెలగల కొట్టుకున్నట్లు కొట్టుకుపోయాడు. ఆ శోధనలో అతడు ఎప్పుడైతే తాను కోల్పోతున్నానని తెలుసుకున్నాడో బయటికి వెళ్ళి సంతాపపడి ఆడవడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు జీవితంలో తలెత్తక మునిపే మనం ప్రార్థన చేసుకోవడం చాలా చాలా అవసరం. మనకున్న బుద్ధిహీనతను, బలహీనతను, గుడ్డితనమును గుర్తించి దారి తొలగిపోయే లక్షణాలు నాకున్నాయి, నేను నిలబడలేను, నాకు సహాయం చేయ ప్రభు అని పట్టుదలతో ప్రార్థించాలి. మత్తయి సువార్త 6:11-13 ఈ విషయాన్ని మనకు ఘంటాపదంగా తెలియజేస్తున్నాయి. మన శరీరము, ప్రాణము, ఆత్మ ఈ మూడు కూడా బలహీనతలో పడిపోకుండా దేవుని సహాయం తప్పనిసరిగా మనం తీసుకోవాలి. మనం ఇప్పుడు దేవుని సహాయం అవసరమైన స్థితిలోనే ఉంటాం. శరీరం దారి తొలగిపోకుండా ఉండాలంటే, ప్రాణం నీరు గారిపోకుండా ఉండాలంటే
ఆత్మలో బలహీనం కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా దేవుడే సహాయం చేయాలి. దేవునిపైనే మనం ఆనుకోవాలి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ క్రీస్తు అడుగుజాడలో సాగవలసిన బాధ్యత మనపై ఉన్నదని గుర్తించాలి. మనం చిన్న బిడ్డల దేవుని పాదాల చెంతకెళ్ళి అతి సామాన్యమైన సాధారణమైనటువంటి ఈ ప్రార్థన తప్పనిసరిగా అలవర్చుకోవాలి. ఇలా ప్రార్థన చేయడంలో మనం విఫలమైతే అనవసరమైన సమస్యల్లో పడిపోతాం, మనశ్శాంతి లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం, కొన్ని వైఫల్యాలు మన జీవితంలో చవి చూడాల్సి వస్తుంది, మనలను మనమే నాశనానికి అప్పగించుకుంటాం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు.